ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. దావీదు చాలా అడిగాడు, పరిశుద్ధతని అడిగాడు, నీతిని అడిగాడు, వాక్యాన్ని అడిగాడు, స్తుతించాలంటాడు. లెట్ us see what he is focusing on. దావీదు దేన్ని అడుగుతున్నాడు, దేని మీద కేంద్రీకరిస్తున్నాడు చూద్దాం. 65వ కీర్తన చదువుకుందాం ఒకసారి. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ఆల్రైట్, ఇక్కడ ఏమంటున్నాడు? మొక్కుబడులు చెల్లింపవలసిందంట. బట్ హీస్ ఎ ఫెయిత్ మ్యాన్. ఇది సాధారణంగా ఎవరైనా జరిగిన తర్వాత ఇస్తారు, కానీ ఇతను ఏమంటున్నాడు? ముందే మొక్కుబడులు చెల్లిస్తున్నాడు. ఓకే, దావీదు కూడా ఇక్కడ మొక్కుబడులు చేసుకుంటున్నాడు. చూద్దాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. దోషములున్నాయి, ఎందుకంటే సాధారణంగా ఎవరో మన మీద దోషాలు చేయాల్సిన పని లేదు. మన దోషాలు మనల్నే ఖండిస్తూ ఉంటాయి. అయితే దేవుడు దాన్ని తుడిచివేస్తూ ఉంటాడండి. చూద్దాం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకు అందరికిని, దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. చూడండి, దేవుడు ఇంత సామర్థ్యము గలవాడని తెలియాలి నీకు. ఒక సీక్రెట్. భూమి ఆకాశం ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా దేవుడా అని నీ విశ్వాసం పెరగడం కోసం దావీదు తన విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉంటాడు ఎప్పుడు, ఆ గొప్ప గొప్ప కార్యాలు ధ్యానిస్తూ. అందుకే చూడండి, ఏ మనుషుడు కూడా నువ్వు నిర్దోషం అనడానికి వీలు లేదు. నాకు దేవుడు తెలియదు, నాకు ఎవరో సువార్త చెప్పలేదు, లేదు. ఈ గొప్ప విషయాలను చూసైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకొని తీరాల్సిందే. కమ్ ఆన్, రీడ్. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దౌ క్రౌనెస్ట్ ద ఇయర్ విత్ గుడ్నెస్. సంవత్సరమును అంటే సంవత్సరం అంతా నువ్వు ఆశీర్వదించబడాలా అని నువ్వు కొన్ని పొరపాట్లు చేసినా, కొన్ని ఇబ్బందులు నీకు వచ్చినా, దేవుడు నీకేమిస్తున్నాడంట? కృప ఇస్తున్నాడంట, నీకు క్షమాపణ ఇస్తున్నాడంట, నిన్ను క్షమిస్తున్నాడంట. కొన్ని పొరపాట్లు నువ్వు చేసినా. ఎందుకు? వై? ఫర్ గివ్నెస్. ఎందుకంటే మళ్ళా ఆ ఇబ్బంది నీకు కలగకూడదని దేవుడు నీకు కృప ఇచ్చి నిన్ను సమృద్ధిలోనే ఉంచాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సారము. thou crownest the year with thy goodness. అంటే నీకు భయం రావచ్చు, అరే నేను ఈ పొరపాటు చేసేసాను కదా, నా ఆరోగ్యం పోతుందేమో, నా ఫ్యామిలీలో అయిపోతుందేమో, నా బిజినెస్ పోతుందేమో, నా జీవితంలో అయిపోతుందేమో. నో, అందుకని దేవుడు నీకేం చేస్తాడంట? ఆయన కృప ఇస్తాడంట. గుడ్నెస్. సంబడి ఈజ్ రిసీవింగ్ గుడ్నెస్ టుడే. అనేక మంది ఈరోజు ఆ కృపను సమృద్ధిగా పొందుకుంటున్నారు. ఎందుకు ఇస్తున్నాడు ఆ కృప? ఎందుకంటే నీ జాడలు ఏం వెదజల్లాలంట? సారం. thou crownest the year. సంవత్సరం అంతా దయాకిరీటం ధరించేశాడంటే ఎందుకని? నీ ప్రతి జాడలో సమృద్ధి ఉండాలని. చూద్దాం. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. అంటే ఏం చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు? అడవి బీడులు. నీ జీవితము, నీ తరాల నుంచి నువ్వు ఇప్పుడు దాకా సమృద్ధిని, అద్భుతాలను చూడలేదా? ఈ నెల నుంచి చూచుదువు గాక. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఏంటి? ఎప్పుడైతే దేవుడు బ్లెస్ చేస్తాడో ఇవన్నీ ఎందుకున్నాయంట? అవి గానం చేస్తున్నాయంట. ద ఎర్త్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో భూలోకము కూడా ఆనందిస్తుందంట. దేవుడు నువ్వు సమృద్ధితో ఆశీర్వదించబడితే సృష్టి కూడా ఆశీర్వదించబడాలని చూస్తున్నాడు. అందుకనే దేవుడు ఆలస్యం ఎందుకు చేసాడో తెలుసా? నిన్ను సమృద్ధి ఇవ్వడానికి. నువ్వు ఇలా పడిపోకుండా నీ గుణాలను పెంచి ఆశీర్వదిస్తే దాన్ని నిలుపుకుంటావని. ఆ 24 పెద్దల్లాగా ఆయన ఎప్పుడు దర్శించినా నేను ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకోకుండా నీ కిరీటాన్ని వెంటనే ఆయన పాదాల దగ్గర పడేసే మనసు ఎప్పుడు ఉండాలని నీకు సమృద్ధిని ఆలస్యం చేశాడు. అందుకే యోసేపు జీవితంలో ఆలస్యం చేశాడు ఆయన. గాడ్ ఈస్ డిలేయింగ్ సో యూ క్యాన్ హ్యాండిల్ ద బ్లెస్సింగ్. ఎందుకు ఇన్ని సంవత్సరాలు లేట్ చేశాడు? హీ ఈస్ ప్రిపేరింగ్ యూ. హీ ఈస్ నాట్ డినైడ్.
మరి ఇన్ని కష్టాల్లో చూడండి, నీకు తినలేని పరిస్థితి రాలే, ఎలాగోలాగా ఆహారము సమృద్ధి, నీ పిల్లలు పెద్ద, ఏదో ఒక రీతిగా నీకు వస్తానే ఉంది. కానీ నువ్వు పెద్ద పెద్ద డ్రీమ్స్తో మొదలు పెట్టావు. ఇప్పుడు అన్నీ ఇంకా దేవుడు ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎన్నడూ మారను, నాది అలాగే ఉంటుంది, నా ఆశ నాట్ చేంజ్. 20 సంవత్సరాలు ఆలస్యం చూశాడు. ఎవరు? యాకోబు. మామ మోసం చేస్తున్నాడు, నేను మోసగాడిని, చేసుకున్న వాడికి చేసుకున్నంత నా జీవితం ఇంతే అనుకోలేదు. నా అన్నను చేశాను మోసం కాబట్టి నా బతికింతే అనుకోలేదు. దేవుడు ఆశీర్వాదముతో అతన్ని ఆశీర్వదించి అబ్రహాం ఆశీర్వాదాన్ని యాకోబుకి 20 సంవత్సరాల తర్వాత రుచి చూపించాడు. నో మ్యాటర్ హౌ డిలే యూ హ్యావ్ సీన్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీవెంత ఆలస్యము చూసినా అది ఆలస్యము కాదు, దేవుడు నిన్ను సిద్ధపరచడానికి టైం తీసుకున్నాడు. ఈస్ ప్రిపేరింగ్ యూ. చదువు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరులేడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. అంటే ఇక్కడ గడిచిన అధ్యాయంలో భీకర క్రియలు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? సమృద్ధి గురించి. ఎంతమందికి అర్థమైంది? ద ఇయర్స్ డ్రాప్ ఫ్యాట్నెస్. సంవత్సరము అంతా నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. డ్రాప్. డ్రాప్ అంటే ఏంటి? ఇలా పడేయడం. డ్రాప్. అరే తన పడిపోయింది. డ్రాప్ అంటే ఏదైనా వదిలేసామనుకో, చేతిలోంచి పర్సు, బ్యాగ్, సెల్ ఫోన్ పడిపోయామనుకో, డ్రాప్. దేవుడు కూడా అద్భుత రీతిగా సమృద్ధిని పడేస్తాడంట నీ జీవితంలో. హీ విల్ త్రో, డ్రాప్, హీ విల్ డ్రాప్ రిచెస్ సూపర్ న్యాచురల్. రెస్టరేషన్ అంటే కేవలం కోల్పోయింది రావడమే కాదు, దేవుని యొక్క అసలైన పరిపూర్ణ చిత్తమును తెలుసుకొని అందులోకి వెళ్ళడం కూడా రెస్టరేషన్. రెస్టరేషన్ ఇస్ నాట్ జస్ట్ గెటింగ్ బ్యాక్ వాట్ యు లాస్ట్. నీ కోల్పోయింది మాత్రమే రావడం కాదు. యాకోబును అదే అంటున్నాడు, నీ మామ 20 సంవత్సరాలు కొట్టేసింది ఇవ్వడమే కాదు, నువ్వు మళ్ళా వెళ్ళి కానాన్లో బ్లెస్ అయ్యి, కానాన్ నుంచి ఓకే భూలోకమంతా బ్లెస్ అవ్వాలా, అది నీ చిత్తము యాకోబు. పద, గో ఫర్ దట్ బ్లెస్సింగ్. ఐఎమ్ ఎ రెస్టోరర్ అండ్ ఐ విల్ అగైన్ రీషిఫ్ట్ యూ టు ద ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్. నీకు ఇవ్వడమే కాదు, నాట్ జస్ట్ గివింగ్ బ్యాక్ వాట్ యు లాస్ట్. నీ కోల్పోయిన సంవత్సరాలు తిరిగి చేయడము కాదు, నీ కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చడమే కాదు, నువ్వు పాడు చేసుకున్న నువ్వు వాటిని తిరిగి చేయడమే కాదు, అగైన్ గోయింగ్ బ్యాక్ టు యువర్ ప్రామిస్, టు ఒరిజినల్ ప్రామిస్. ఎంతమందికి అర్థం అవుతుంది? యా, గోయింగ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ డెస్టినేషన్ దట్ గాడ్ హస్ సెట్ ఫర్ యు. కీర్తనలు 66:6. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని సన్నతించుడి. చూడండి, ద్రోహులు అంట తమ్మును తాము హెచ్చించుకుంటారంట. ఓన్లీ గాడ్ షుడ్ ఎగ్జాల్ట్ యు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తర్వాత ఆయన వచ్చినప్పుడు నీ హెచ్చింపును ఆయనకి సరెండర్ చేయాలి. రైట్. జనములారా, మా దేవుని సన్నతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగ చేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. ఇన్ని సంవత్సరాలు అయింది నీకు, నేను బ్లెస్ చేయలేదు, కానీ నీ పాదాలు కదిలాయా? ఇంకా నువ్వు ఆయన వాక్యం వింటానున్నావు, ఆయన మందిరానికి వస్తూనే ఉన్నావు, ఆయన శుద్ధిస్తూనే ఉన్నావు. యు డిడ్ంట్ గో బ్యాక్. ఈ దేవుడు నాకు అది చేయలే, నాకు ఇల్లు ఇవ్వలే, నాకు స్థలం ఇవ్వలే, నాకు మంచి ఉద్యోగం ఇవ్వలే, నాకు అది చేయాలి, ఇది చేయాలి, వెనక్కి వెళ్ళిపోయావా? నో, హీఈస్ ప్రొటెక్టింగ్ యూ. ఎందుకు? ఈ అడుగుని ఈ రోజు అందులో పెట్టడానికి. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా నిర్మలం. ఏం చేస్తున్నాడు దేవుడు ఆలస్యములో? ఏం చేస్తున్నాడు? గాడ్ ఈస్ ప్యూరిఫైయింగ్ యూ, టెస్టింగ్ యూ, అండ్ ఈస్ టీచింగ్ యూ హౌ టు హ్యాండిల్ ద స్టఫ్. ముందు కృపావాక్యం బోధించాడు, తర్వాత ఎలాగ నీతిగా పరిశుద్ధంగా ఉండాలి, దాన్ని ఎలాగ కృపావాక్యాన్ని మిస్యూజ్ కాకుండా దాన్ని రైట్గా ఉపయోగించాలో బోధించాడు. ఇప్పుడు మీరు దీన్ని ఆశీర్వదించబడి అనేకులకు చెప్పడానికి మిమ్మల్ని సమృద్ధితో ఆశీర్వదిస్తున్నాడు. లెట్స్ రీడ్. నీవు బందీ గృహములో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. బందీ గృహము అంటే యు ఆర్ లిమిటెడ్ బై సిక్నెస్, పెయిన్, డిసీజ్. You are bound by such things.
నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. ఆ, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. అన్ని పడ్డాము, భీకర క్రియలు చేసావంట, కానీ ఎందుకు తీసుకొచ్చావంట? సమృద్ధి గల చోటుకు పట్టుకొచ్చావంట. రైట్, లెట్స్ రీడ్. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించను. దెన్ హీ సెడ్, ఇప్పుడు నేను నీకు చెల్లిస్తానయ్యా అంటున్నాడు. ఏ విషయంలో దేవుడు భీకర క్రియలు చేశాను అంటున్నాడు? సమృద్ధి విషయంలో. సంవత్సరం అంతా ఆశీర్వదిస్తావు. మేము కష్టాల్లో బాధల్లో ఉన్న మమ్మల్ని తుదకు సమృద్ధి. మీరు సమృద్ధి గల గుంటల్లో పడుదురుగాక. పడతాయంట. ఎంతమంది మీకు తెలియకుండా కష్టాల్లో పడిపోయారు? ఎంతమంది మీకు తెలియకుండా అప్పులు పోలేదు? అలాగే ఇప్పుడు కూడా మీకు తెలియకుండానే సమృద్ధి గల వాటిల్లో మీరు పడుదురుగాక. మొదటి దినవృత్తాంతములు 4:10, ఫస్ట్ క్రానికల్స్ 4:10. యబ్బేజు ఇశ్రాయేలీయులు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసింది. మీరు 10-20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ ఈ రోజు చేసే ప్రార్థన వాటన్నిటికి ద్వారము తెరవబోతుంది. నీ 20 సంవత్సరాల ప్రార్థన ద్వారము ఈ రోజు ఫ్లడ్ గేట్ లాగా దేవుడు తెరవబోతున్నాడు. యువర్ ప్రేయర్ వాజ్ నాట్ వేస్టెడ్. ద లార్డ్ ఈస్ ప్రిపేరింగ్ యూ. దేవుడు ఇంతకాలము మిమ్మల్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు మీరు హ్యాండిల్ చేయడానికి మీరు ఆత్మలో ఎదిగారు గనుక ఇప్పుడు అనేకులకు ద్వారాలు తెరవబోతున్నాడు. హి హస్ ట్రస్టెడ్ యూ. అది లేనప్పుడు, అది రానప్పుడు నన్ను అలాగే నమ్మారు కదా, ఆ కఠినమైన బాధలు కూడా నన్ను పట్టుకునే ఉన్నారు కదా, ఈ 10, 20, 30 సంవత్సరాలు నాకు సాక్ష్యం వచ్చేసింది, ఇక నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. అప్పుడు దారి తప్పిపోవు. యూ విల్ నాట్ గో అవే. I have tested you and proved you. Now you are ready to receive. ఎంతమందికి దేవుని చిత్తం అర్థమైంది ఈరోజు? ఇంతమంది దాన్ని దుర్వినియోగపరిచిన దేవుని హృదయం నేను ఆశీర్వదించాలన్నా లేదా? ఎస్, ఐ డిడ్ంట్ చేంజ్, మై హార్ట్ ఈస్ ద సేమ్. ఎందుకు ఆలస్యం చేశాను? సో దట్ యూ విల్ హ్యాండిల్ మై బ్లెస్సింగ్. ఎందుకు ఆలస్యం చేశానంటే నేను వచ్చినప్పుడల్లా ఆ కిరీటాన్ని తీసి నా పాదాల దగ్గర పడేసే హృదయం ఉందా లేదా? అంతా సమస్తము నువ్వే ప్రభువా అనే హృదయము కోసమే చేశాను. నేను మారలే. ఇప్పటికీ దేవుడు తన విశ్వాసాలందరినీ ఇలాగే చేయాలనేటువంటి దేవుని చిత్తమా కాదా? ఒకళ్ళకి చేసింది ఎంతమందికి చేయగలడు? ఆయన అందరికీ చేయగలడు. ఒకళ్ళు ఫెయిల్ అయ్యలేని ఆయన మారలే. హీఈస్ ద లార్డ్. హిస్ విల్ డజంట్ చేంజ్. ఇంతకుముందు ప్రార్థన చేశారేమో ఎబ్బేజు ప్రార్థన, కానీ ఈరోజు చేసే ప్రార్థన మీకు ద్వారం తెరుస్తాడు దేవుడు. God will open the doors today. You didn't give up. ఆ కష్టాలు, ఆ పెట్రోల్ లేనప్పుడు, ఆ బాధల్లో ఉన్న దేవుడిని ఇంకా ఆయన మీద ఆధారపడ్డావే, దేవుడు అక్కడ నీకు మార్కులు వేస్తున్నాడు. వేస్తూ 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 ఇంకా నువ్వే నా ప్రభువే అని ఆయన పట్టుకున్నావే, అప్పుడు నీకు అంతా నీకు మార్కులు పడుతున్నాయి, నీకు మార్కులు పడుతున్నాయి, నీకు మార్కులు పడుతున్నాయి. యా, చూడండి, పరలోకం నుంచి పిడుగులు పడ్డాయి, తుఫాన్లు పడ్డాయి, భూమి కింద నుంచి భూకంపాలు వచ్చాయి. అంటే చెడంతా వస్తుంది కానీ మంచి రాదా? దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నేను మంచిని రిలీజ్ చేస్తాను అంటున్నాడు. దేవుడి సామర్థ్యం పని చేయదా? భీకర క్రియలు చేస్తాడు దేవుడు. అందరూ చెప్పండి, ప్రభువా నిలకడగల సామర్థ్యము దయచేయి. హగ్గై 2:6-9 చదువమ్మా. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. జెరూసలేమును పట్టుకుంటే దేన్ని పట్టుకున్నట్టంట? కనుపాపను పట్టుకు. భూమి కంపించాలండి. ఇప్పుడు ఎందుకు కంపిస్తుంది చూడండి. నేను అన్యజనులను అందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపు. ఓకే, కొత్త నిబంధన మందిరం ఏంటి? గోడల, స్థలాల, ఎవరి దేహాలు వారియా? యూ అండ్ యువర్ లైఫ్. యు ఆర్ ద న్యూ టెస్టమెంట్ బాడీ, ద చర్చ్. పక్కన చెప్పండి, నువ్వు కొత్త నిబంధన సంఘం అనండి. ప్రతి విశ్వాసి కొత్త నిబంధన సంఘం. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ న్యూ టెస్టమెంట్ చర్చ్. కమ్ ఆన్, లెట్స్ గో. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. శిష్యులతో ఏమంటాడు? సమస్త అధికారం నాకుంది.
మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచనంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? స్వస్థత గురించి. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించాలంటే ఏం జయించాలంటున్నాడు ఆయన? పాపాన్ని జయించాలంటున్నాడు సందర్భానుసారంగా. ఇదిగో నేను అనేకులకు ప్రకటించాను, మీరు ప్రకటించాలంటే ఏం చేయాలి? దేని విషయం మాట్లాడుతున్నాడు? సువార్త. ఇక్కడ ఏ ప్రార్థన చేయమంటున్నాడు? యబ్బేజు ప్రార్థన చేయమంటున్నాడు. ఏంటి? నీకు ఏ పరిశుద్ధత ఇచ్చాడో, ఏ నీతి ఇచ్చాడో, ఏ వరాలు ఇచ్చాడో, దేవుడిని ఆశీర్వదించాడని అనేకులు చూసి దేవునికి మహిమ రావడం కోసం నీ చేతులను ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు దేవుడు డిస్క్రైబ్ చేస్తాడు. ఆ 12 సంవత్సరాల లోకం గల స్త్రీ వైద్యులందరి దగ్గరికి వెళ్ళి సమస్తాన్ని పోగొట్టుకుంది. రాశాడా లేదా? అది 38 సంవత్సరాల నుంచి పక్ష గలవాడు అక్కడ ఉన్నాడు కదా. ఎవరన్నా వెళ్దాం అనుకుంటే ఎవరో ఒకళ్ళు అతనికంటా ముందు వెళ్ళిపోతున్నారు. బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్కస్ చూడండి. కొంచెం రాస్తాడు దేవుడు బ్యాక్గ్రౌండ్. అలాగే నీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోకుండా రాసుకో, తర్వాత నీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోతావేమో నువ్వు. జాడలు సారము వెదజల్లుతాయి. The fat will be dropped. Miracle fatness will be dropped in your life. You will be prosperous, blessed, but still humble and surrender the glory to Jesus. Somebody is positioning to see the blessing from today. This is God's will for everybody. Today God's going to accept your prayer. పక్కనతో చెప్పండి, ఈరోజు దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు అని. అయ్యా, ఆ సరిహద్దులను విశాలపరచు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలని ఆయన. కీడు రాకుండా దాని నుంచి తప్పించు. ఎవరో ఇబ్బందులు పెట్టరు. ఈ రోజు నుంచి నీవు, నీ ఇల్లు, నీ ఆస్తి క్షేమముగా అభివృద్ధి పొందినట్లు దేవుని హస్తం ఉంటుంది దాని మీద. అందుకే చెప్తున్నాడు, ఇదిగో నాకు కీడు రాకుండా దానిలో నుంచి తప్పించమయ్యా. నీ చెయ్యి నాకు తోడుగానే ఉండాలా. నువ్వు ఆశీర్వదించావు, బట్ యు హ్యావ్ టు బీ విత్ మీ. ఐ షుడ్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ ఏరియా అండ్ బి రిలాక్స్ మై లార్డ్. నేను మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళిపోకూడదు. లార్డ్ బ్లెస్ మీ టుడే. యబ్బేజుకి చేసిన ప్రార్థన నా జీవితంలో. అయ్యా, పూట ఉంటే పూట గడవట్లేదు నాయన. ఇదిగో నా సరిహద్దులను విశాలపరచు. యబ్బేజులాగా ఆశీర్వదించు. ఫర్గివ్ మీ అండ్ బ్లెస్ మీ విత్ ద ప్రేయర్ ఆఫ్ జాబెజ్. నా అంతటి నేను నీతిగా, పరిశుద్ధంగా, వినయంగా ఉంటాను. ఎంత ఆశీర్వదించినా నా కిరీటాన్ని నీ పాదాల ముందు సడన్ గా వేసేస్తాను. నీకే మహిమనిస్తాను నాయన. నీకే, నీ రాజ్యము కొరకే నేను జీవిస్తాను. బ్లెస్ మీ నౌ మై లార్డ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.